ఆంధ్రప్రదేశ్లో వైసీపీ లీడర్లంతా సైలెంట్ అయ్యారు. అధికారం కోల్పోయాక కేసుల భయంతో చాలా మంది లీడర్లు సొంత నియోజకవర్గాల్లో తిరిగేందుకు కూడా జంకుతున్నారు. మొన్నటి వరకు ఓ మాజీ మంత్రిది ఇదే పరిస్థితి. కానీ ఇటీవల ఆ నేత మళ్ళీ రెచ్చిపోయారు. ఆ లీడర్ అంతలా రెచ్చిపోవడం వెనుక ఉన్న కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయి దాదాపు 6 నెలలు దాటింది. వైసీపీ అధికారం కోల్పోయాక చాలా మంది లీడర్లు వైసీపీని వీడారు. మరికొందరు నేతలైతే పక్క రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. ఈ జాబితాలో మాజీ మంత్రి రోజా కూడా ఒకరు. ఓటమి తర్వాత నగర నియోజకవర్గానికి చాలా రోజులు ముఖం చాటేసిన ఆర్కే రోజా ఎక్కువ టైం చెన్నైలోనే ఉంటున్నారు. కూటమి సర్కార్ కేసులకు భయపడే రోజా నగరికి రావడం లేదన్న విమర్శలు రావడంతో ఆమె మళ్లీ యాక్టివ్ అయ్యారు. అయితే మునుపటిలా కాకుండా కాస్త సుతిమెత్తగా స్పీచ్లు ఇచ్చారు. కానీ తాజాగా ఓ కార్యక్రమంలో రోజా సీఎం చంద్రబాబుపై చెలరేగిపోవడం వైసీపీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురిచేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల తిరుపతిలో విద్యుత్ బిల్లుల పెంపుపై వైసీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. తిరుపతిలో నిర్వహించిన ఆందోళనల్లో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. దమ్ముంటే అరెస్టు చేసుకోమని డిమాండ్ చేశారు. అయితే ఆమె పక్కన ఉన్న వైసీపీ నేతలు మాత్రం ఆ ఫోర్సు చూపించలేకపోయారు. దాంతో రోజా వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కానీ రోజా అలా రెచ్చిపోవడం వెనుక మరో కారణం ఉందని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుకుంటున్నారట. అయితే రోజా ఆ స్థాయిలో రెచ్చిపోవడం వెనుక సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనే కారణమని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని సీఎం చంద్రబాబును ప్రశంసల్లో ముంచెత్తారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన మహిళా లీడర్లను అరెస్టు చేయవద్దని చెప్పారని పేర్ని నాని చెప్పుకొచ్చారు. అరెస్టుల విషయంలో చంద్రబాబుకు సంస్కారం ఉందని పేర్ని నాని ప్రశంసించారు. ఈ విషయంపై ఆమెకు సమాచారం ఉందని, అందుకే దాన్ని అలుసుగా చేసుకుని రెచ్చిపోతున్నారని అంటున్నారు. మహిళల్ని అరెస్టు చేసేంత ధైర్యం చంద్రబాబుకు లేదని రోజా భావిస్తున్నారట. తాము మహిళా నేతను కాబట్టి మరింత ఎక్కువగా రెచ్చగొట్టాలని అనుకుంటున్నారట. అందుకే కూటమి నేతలపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తనను అరెస్టు చేసినా ప్రజల నుంచి సానుభూతి వస్తుందనే ఆలోచన సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అందుకే ఇలా చెలరేగిపోతున్నారని సొంత పార్టీలోనూ ఆసక్తికర చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలంటున్నాయి. మొత్తానికి ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా తీరుపై తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కూడా ఓ కన్నేసినట్టు టాక్ వినిపిస్తుంది. రోజాను ఇలాగే వదిలేస్తే పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని టీడీపీ నేతలు అధిష్టానంతో చెప్పినట్టు సమాచారం. ఎలాగైనా సరే రోజాకు చెక్ పెట్టాలని హైకమాండ్కు చెబుతున్నారట. అటు రోజా కూడా కయ్యానికి సై అంటుండడంతో తిరుపతి రాజకీయాలు హాట్ గా మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా మాజీ మంత్రి ఆర్కే రోజా స్ట్రాటజీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.